ఇప్పుడు అలాగే ఉంటదా? తగ్గేదేలే. రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు. నాకు ఇంట్రెస్ట్ పోయింది అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. డ్రైవర్ చాలా ఫ్రెండ్లీ ఉంటాడు, అంటే రోలర్ కోస్టర్ లెక్క నడిపిస్తారు ఈ బస్ అంకుల్. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. వచ్చాడు 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 వచ్చాడు. ఈ ప్రపంచాన్ని మొత్తం చుట్టి చుట్టి తిరిగేయాలనుకుంటున్నారా? అయితే మాతో చేరిపోండి, మేము మీకు ప్రపంచాన్ని మొత్తం చూపించేస్తాం. ఇక్కడ అక్కడ కాదు, ఏడైనా తీసుకెళ్ళిపోతాం. మేము మీ ట్రావెల్ ఫ్యాక్టరీ హైదరాబాద్. మార్నింగ్ 7 కంతా బస్సులు స్టార్ట్ అయినాయి, ఫుడ్ అంతా అరేంజ్ చేసాము. ఇంకా పిల్లలు చూసి చూడండి. వైల్డ్ ఫైర్. దారిలో టిఫిన్ పెట్టాము, ఇంకా మళ్ళీ స్టార్ట్. రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు. నాగార్జున సాగర్ దగ్గరికి అయితే వచ్చేసాము. కనపచ్చే నీళ్ళు నాగార్జున సాగర్లోకి వద్దామన్నాం. ఇది లాస్ట్లో చూద్దాము. అంతవరకు మనము చాలా ప్లేసెస్ ఉన్నాయి, కవర్ చేయాలా. మనం ఫస్ట్ డ్యామ్ కాడికి అయితే వెళ్తాము. డ్యామ్ చూసి అక్కడి నుంచి పవర్ ప్రాజెక్ట్ చూసిపోతాం. ఇసుక పోతా ఉంది చూడండి. అక్కడ బ్రిడ్జ్ కట్టున్నారు కదా, ఇంతకుముందు అయితే డ్యామ్ పైనుంచి పోయేది రోడ్డు. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కట్టిన నుంచి ఆ బ్రిడ్జ్ పైనుంచి వెళ్తుంది. రెండే దగ్గరికి వచ్చేసాం మనం బ్రిడ్జ్ దగ్గరికి. వాలేకుమ్ అస్సలాం. అబ్దుల్ కలాం. ఇక్కడి నుంచి పిల్లలు యాంకరింగ్ చేస్తారు, చూడండి ఎంత బాగా చెప్తారో. ఏదో ఒకటి ఇరిగిపోయింది అనుకోండి గైస్, మనం గిలగిలో కొట్టుకుంటాం తెలిసి అద్దెకి చాలా నీళ్ళు ఉంటాయి. నీళ్ళు ఎట్లా వస్తాయి? నిండితేనే వస్తాయి, లేకపోతే ఎట్లా వస్తాయి? వర్షం వల్ల వస్తారా జఫా? ఇది మన ఎంజాయ్ చేద్దాం. ఓకే ఏదో ఫేస్ అంబజ్పేట మొహం నువ్వునే లోపల రండి. యూట్యూబ్ ఛానల్ యాక్చువల్లీ yes my fan following ఇట్లా కొంచెం లోపల రండి మా ఫ్రెండ్స్ యాక్చువల్లీ. సో వీళ్ళంతా చిల్లర ఫ్రెండ్స్. వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్? పట్టించుకోకండి, జరగండి రండి. హలో యాక్చువల్లీ సిగ్గుపడుతుంటది ఎప్పుడు. అంత కిందగా ఉందా? తినుమా చెల్లి ఫ్రెండ్స్ కానీ మంచి బస్సు బుక్ చేసుకోవాలి. ట్రావెల్స్ ప్యాక్ దగ్గర న్యూ ఇయర్ బస్సులు వస్తాయి, మంచి ఎంజాయ్ చేయొచ్చు. ఓకే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బిల్డప్ ఎక్కువ. Please comment, share and subscribe for the best travels. Please choose Travel Factory. Oh master, face కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. బస్ లో కూర్చుంటాక మార్గం వెళ్ళిపోదాం. అట్లా బస్ మనము సో చూస్ దిస్ బస్. జూపిటర్ కి వెళ్ళిపోవచ్చు ఈ బస్. ఈ జన్మకి చాలు, నేను పోతాను. ఈ బస్ లో కూర్చుంటే డ్రైవర్ చాలా ఫ్రెండ్లీ ఉంటాడు, మాట్లాడతాడు, అంటే రోలర్ కోస్టర్ లెక్క నడిపిస్తారు ఈ బస్ అంకుల్. ఏడి బస్ వాడు నీతో ఎలా ప్రవర్తించాడో వాడితో నువ్వు తిరిగి అలాగే ప్రవర్తించు. నువ్వంత హార్ష్ గా మాట్లాడు. ఈ ఆంటీ మాకైతే 2 తోళ్ళు ఇచ్చింది కళ్ళలో కొట్టమని. ఎంత మోసమా, ఇన్ని కుట్రలు.
సక్సెస్ఫుల్ చేసాం కొడతాం దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుంది. పిక్చర్ కళ్ళలో కూడా చెప్పా. ఇప్పుడు మనం పవర్ ప్లాంట్ పోతున్నాం. You're all finished. సార్ నాగార్జున సాగర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తున్నాము. పిల్లలకి పవర్ ఎలా జనరేట్ అవుతుందో ఒక డెమో చూపించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంది ఉంటుంది. రండి చూపిద్దాం ఎక్స్ప్లెయిన్ చేసి. బిగ్గెస్ట్ ఆర్ టాలెస్ట్ డ్యామ్ విచ్ వాస్ బిల్ట్ విత్ ద హ్యూమన్ పవర్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఇట్స్ క్లియర్. పవర్ ప్లాంట్ డెమో అయిపోతేనే నాగార్జున సాగర్లోని తెలంగాణ టూరిజం వల్ల హరిత రిసార్ట్కి వచ్చాము. ఇక్కడ పిల్లలకి భోజనాన్ని అరేంజ్ చేసాము. భోజనం చేసుకొని నెక్స్ట్ కొద్దిసేపు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. తర్వాత మళ్ళీ స్పిరిచువల్గా వెళ్తాము. రండి భోజనం చేద్దాం. ముందు ఇతని పేరే మహేష్. ఇతనే మహేష్, మా ట్రావెల్ ఫ్యాక్టరీ అడ్వైజర్. పిల్లలు కాదు వీళ్ళు పిడుగులు. చాలా హుషారుగా ఉంటారు, తెలివిగా మాట్లాడతారు, చాలా ఇంటెలిజెంట్ ఫిలోస్. ఇక్కడ నైట్ స్టే చేసే వాళ్ళ కోసం క్యాంప్ ఫైర్, ఇదండి ఎంటర్టైన్మెంట్. కొద్దిసేపు పిల్లలకి ఎంటర్టైన్మెంట్ అయిపోతేనే ఇంకా స్పిరిచువల్గా వెళ్తాం. ఎంజాయ్. చిన్న పిల్ల పెద్ద పిల్ల ఏం తేడా లేకుండా పిల్లలు బాగా ఎంజాయ్ చేసినారు. దాన్ని మా పెద్ద పిల్ల ఎంజాయ్ చేస్తుంటారు చూడండి. అయిపోయింది, ఇంకా స్పిరిచువల్గా వెళ్దాం. స్పిరిచువల్గా బుద్ధవనం వెళ్దాం. రండి. గ్రూప్ ఫోటో మళ్ళీ ఇదే బుద్ధవనం ఎంట్రన్స్. లోపలికి వెళ్దాం. మనకి అశోక్ చక్రము స్వాగతం పలుకుతుంది బుద్ధవనానికి. ఎంట్రన్స్ టికెట్ తీసుకొని, అది కూడా ట్రావెల్ ఫ్యాక్టరీ మేమే అరేంజ్ చేసాము మొత్తం ప్యాకేజీలో. దీనికి చూపించేదానికి గైడ్ ఉంటాడు. చూడండి మా వాళ్ళ ఇక్కడ రెడీగా ఉన్నాం. ఇదో గైడ్ రెడీగా ఉన్నాడు. ఇతనే గైడు. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చూడండి మొత్తం. Buddha. Those whoever gain the complete wisdom are called Buddha. Enlightened beings are called Buddha. Siddhartha became Buddha and he taught Dhamma to the world. So the summary of Dhammachakra Parivartana is, after enlightenment, Buddha realized four noble truths. Four noble truths of life. I can say you the four noble truths of life. First one is suffering. Suffering. మనం ఇప్పుడు శాంతి స్తూప కాడికి వెళ్తున్నాం. బుద్ధిజం ఎక్కడ ఉంటుందో అక్కడ శాంతి స్తూప ఉంటుంది. బుద్ధిజం మెయిన్ ఇదే శాంతి. ఆ శాంతి బుద్ధిజం మొత్తం ఈ కల్చర్లో మొత్తం కనిపిస్తుంది. చూడండి, జూమ్ చేసుకొని చూడండి, చాలా బాగా కనిపిస్తుంది. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. ఇట్ట బుద్ధుడు శాంతి బోధించాడు అందరికీ, ప్రపంచానికి. కొద్దిసేపు మెడిటేషన్ చేయండి మీరు కూడా. రోజుకోసారి 2 సార్లు, వీలైనన్ని సార్లు. మీ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. నాదైతే ఉండదు, ఎందుకంటే నేను తిరిగినాన్ని, నా మైండ్ ఫ్రెష్గా ఉండదు. మీరైతే ఫ్రెష్గా ఉండండి. ఇది నా సజెషన్ వరకే. మీరు ఎలా ఉంటారో అది మీ ఇష్టం. బుద్ధిజం మాత్రం శాంతి. రండి లోపల మెడిటేషన్ చేసుకుంటాం కమ్మును ఉన్నట్టు. ఇంతవరకు మనతో ఉన్న పిల్లలు హైదరాబాద్ బేగంపేటలోని చిన్మయ విద్యాలయ వాళ్ళు మన ట్రావెల్ ఫ్యాక్టరీతో కొలాబరేషన్లో ఉన్నారు. ఈ స్కూల్లోని అన్ని ట్రావెల్ నీడ్స్ మనమే చూస్తున్నాము. మీరు కూడా చూడాలనుకుంటే ట్రావెల్ ఫ్యాక్టరీ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. బాయ్ బాయ్.